గూగుల్ రాకముందు అంటే 90స్‌లో ఎలాంటి సెర్చ్ ఇంజిన్స్ ఉండేవి, ఎలాంటి బ్రౌజర్స్ ఉండేవి, వాటన్నిటిని యూజ్ చేసుకొని 90s వాళ్ళు ఇంటర్నెట్‌ని ఏ విధంగా యూజ్ చేసుకునేవాళ్ళు అనేదైతే మనం క్లియర్ కట్‌గా అయితే తెలుసుకున్నాం. కానీ 90s వాళ్ళకి యాహూ మెయిల్ గానీ, యాహూ సెర్చ్ గానీ, లేదంటే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ లేదంటే నెట్‌స్కేప్ నావిగేటర్ లాంటి బ్రౌజర్స్ అనేవి ఒక ఎక్స్‌ప్లెయిన్ చేయలేని ఒక పీక్ ఎమోషన్స్. కానీ గూగుల్ వీటన్నిటిని క్రాస్ చేసి ప్రపంచంలోనే 90% మార్కెట్‌తో ఈరోజు సెర్చ్ ఇంజిన్స్ మార్కెట్‌ని సింగిల్ హ్యాండెడ్‌గా రూల్ చేసే లెవెల్‌కి ఏ విధంగా ఎదిగిందో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం యాహూ గురించి అయితే తెలుసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్‌గా సింపుల్‌గా చెప్పాలంటే యాహూ అనేది స్టార్టింగ్‌లో మనకి ఒక లైబ్రరీ లాగా ఉండేది. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు ఒక మోటివేషనల్ బుక్ కావాలనుకోండి. మీరేం చేస్తారు? లైబ్రరీకి వెళ్తారా? మోటివేషనల్ బుక్ సెక్షన్‌కి వెళ్తే అక్కడ మీకు మీకు కావాల్సిన బుక్ అనేది అయితే దొరికేది. లైక్ ఇప్పుడు మీరు యాహూలో స్పోర్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అనుకోండి. స్పోర్ట్స్‌కి సంబంధించిన డైరెక్టరీ ఉండేదన్నమాట. మీరు ఆ డైరెక్టరీలోకి వెళ్తే మీకు స్పోర్ట్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా లిస్ట్ అయ్యేది. ఈ విధంగా వర్క్ అయ్యేది. కానీ ఇంటర్నెట్ యూజర్స్ పెరిగే కొద్దీ యాహూ కొత్తగా కీవర్డ్ మెథడ్‌ని తీసుకొని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు మీరు ఒక యూనివర్సిటీ ఫర్ ఎగ్జాంపుల్‌గా నలంద యూనివర్సిటీ తీసుకున్నాం అనుకోండి. ఒక ఆర్టికల్‌లో ఆ నలంద యూనివర్సిటీ పేరుని ఎన్ని సార్లు లిస్ట్ చేశారు అనే దాన్ని బేస్ చేసుకొని యాహూ అనేదైతే సెర్చ్ రిజల్ట్స్‌ని అయితే డిస్‌ప్లే చేస్తదనమాట. సేమ్ యాహూ యూజ్ చేసినట్టుగానే ఆల్టా విస్టా, ఎంఎస్ఎన్ సెర్చ్ అదే మైక్రోసాఫ్ట్ బింగ్ సెర్చ్ ఇంజిన్స్ కూడా సేమ్ ఇదే మెథడ్‌ని యూజ్ చేసేవి. ప్లస్ వాళ్ళ ఓన్ సెర్చ్ రిజల్ట్ ఆల్గారిథమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసేదనమాట. కానీ గూగుల్ మాత్రం ఇక్కడ డిఫరెంట్‌గా కీవర్డ్స్‌ని మాత్రమే యూజ్ చేయడం కాకుండా పేజ్ ర్యాంక్ అనే సెర్చ్ రిజల్ట్ ఆల్గారిథమ్‌ని తీసుకొని వచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే ఓన్లీ ఆ కీవర్డ్ ఎన్నిసార్లు వాళ్ళు మెన్షన్ చేశారు అనేది చెక్ చేయడం కాకుండా ఆ పేజ్ అనేది చాలామంది చూస్తున్నారా చూడట్లేదా, ఒకవేళ చూస్తే దాని అథారిటీ చెక్ చేసేది. లైక్ అది ఒరిజినల్ వెబ్సైటా లేదంటే ఫేక్ వెబ్సైటా లేదంటే అది ఒరిజినల్ ఆర్టికలా లేదంటే ఫేక్ ఆర్టికల్ అనేది అయితే చెక్ చేసి ఆ సెర్చ్ రిజల్ట్స్ని డిస్ప్లే చేసేది అనమాట. దీనివల్ల గూగుల్కి ఎక్కువ మంది యూజర్స్ వచ్చేవాళ్ళు. ఎక్కువ మంది యూజర్స్తో ఎక్కువ యాడ్స్ వచ్చేవి. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు మీరు ఏదైనా ఒక స్పోర్ట్స్ షూ గురించి సెర్చ్ చేశారనుకోండి, దానికి సంబంధించిన యాడ్స్ అనేవి అక్కడ డిస్ప్లే అయ్యేవి అనమాట. దీని ద్వారా ఏంటంటే ఎక్కువ యూజర్స్‌తో ఎక్కువ యాడ్స్ జనరేట్ అయ్యేవి. ఎక్కువ యాడ్స్‌తో ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యేది. ఎక్కువ రెవెన్యూస్‌తో వాళ్ళ ఓన్ ఆల్గారిథమ్స్‌ని డెవలప్ చేయడం గానీ, లేదంటే సర్వర్స్‌ని ఇంప్లిమెంట్ చేయడం గానీ, ఇలాంటి వర్క్ అంతా చేసేవాళ్ళు. గూగుల్ చేసిన ఇంకొక బెస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? వాళ్ళ ఓన్ ఎకో సిస్టమ్‌ని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. లైక్ వాళ్ళ ఓన్ గూగుల్ మ్యాప్స్ గానీ, లేదంటే గూగుల్ డ్రైవ్ గానీ, సో వీటన్నిటిని బిల్డ్ చేయడం అయితే స్టార్ట్ చేసిందనమాట. సో ఓవరాల్‌గా వీటన్నిటిని డెవలప్ చేయడం ద్వారా ఈరోజు గూగుల్ అనేదైతే వరల్డ్‌లోనే 90% మార్కెట్‌తో సెర్చ్ ఇంజిన్స్ అన్నిటిని సింగిల్ హ్యాండెడ్‌గా రూల్ చేస్తుంది. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.